అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పిఆర్సీ కమిషన్ పైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే బొప్పరాజు గారు ఇవ్వడం జరిగిందనమాట. అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే పిఆర్సీ కమిషన్ను నియమించాలి. చూసుకున్నట్లయితే పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి 6,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ పొదుపు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెన్షనర్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రెవెన్యూ శాఖల్లో క్లస్టర్లు విధానాన్ని తీసుకువస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగోన్నతులు వెంటనే చేపట్టి పని భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా చైర్మన్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్